సామాన్యుల భద్రతా ఆలోచనలను కించపరుస్తూ కేవలం ముస్లింల వైపు నిలబడి కథనాలు అల్లడం బీబీసీకి వెన్నతో పట్టిన విద్య. గతంలో ముస్లిం తీవ్రవాదులు చేసిన దాడులు, ఆ దాడుల వల్ల కలిగిన ప్రాణ నష్టం, ప్రజల్లో నెలకొన్న భయాలు వీరికి కనిపించవు. కేవలం ఒకే వైపు ప్రచారం చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్టను దెబ్బతీయడమే వీరి ప్రధాన అజెండా. ఓప్ ఇండియా చేసిన తప్పల్లా ఈ ద్వంద్వ నీతిని ప్రశ్నించడమే. ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటూనే వ్యక్తి తన మత అజెండా కోసం సమాజాన్ని నిందించడం సరైనదేనా? ఇలాంటి తప్పుడు ప్రచారాలను అడ్డుకోవాల్సిన మెటా వంటి సంస్థలు వాస్తవాలను చెప్పే వారిపై నిషేధం విధించడం ప్రజాస్వామ్యాన్ని నవ్వులు పాలు చేయడం కాదా? నిజానికి ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరు? దేశ భద్రత కోసం ఆలోచించే సామాన్య ప్రజల, లేక అబద్ధాలతో సమాజాన్ని విడగొట్టే బీబీసీ లాంటి సంస్థల? ముస్లింలందరినీ బాధితులుగా చూపిస్తూ హిందువులను వేటగాళ్ళుగా చిత్రీకరించే ఈ విధానం ఇక సాగదు. మనం గమనించాల్సింది ఏమిటంటే, ఇక్కడ సమస్య కేవలం మతం కాదు, ఇక్కడ సమస్య భద్రత.